అన్నే నెట్టేస్తుంటే ఇది బారిష్ హ్యాండ్ ఓకే కొద్దిగా వెనక్కి వస్తే బాగా వస్తుందన్నా. ఓకే నమస్కారాలండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ వస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వము 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను చేయటమే కాదు, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం ఇంతకేది లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి. సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్ కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తునేవాళ్ళు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మనం నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు 46,383 మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఈరోజు 46,383 మందికి 20 కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి వృద్ధుల్ని ముసలివాళ్ళని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది. అది మండు టెండ. ఎంతో మంది సఫర్ అయ్యారు.
బాధపడ్డారు. ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు, అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు. ఇవాళ ఒక కక్ష సాధింపు. అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు, లేదా ముందు రోజు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా, అది అనుభవం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే, నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 1100 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి, డ్రింకింగ్ వాటర్ కి నెల్లూరు శాంక్షన్ చేశాను. దాంట్లో అంతా వాడేసి 165 కోట్ల అటుకోలో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.